టాప్ 9 న్యూస్ కి స్వాగతం. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకొని తరగతి గదిలో బోధన సాగించేలా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వారి నైపుణ్యాలను మెరుగుపరుస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు దోహదపడుతుందని, శిక్షణ తరగతిలో ఉపాధ్యాయులు తమ పనితీరును మెరుగుపరుచుకోవడం ద్వారా విద్యార్థులకు ఉత్తమమైన విద్యను అందించగలరని నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ అన్నారు. ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ తరగతులు మొదటి విడత శిక్షణ 13 నుంచి 17వ తేదీ వరకు, రెండో విడత శిక్షణ 19 నుంచి 23 వరకు, మూడో విడత ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్నారు. శిక్షణ తరగతుల ఇన్ఛార్జీలు జిల్లా రీసోర్స్ పర్సన్ల సంసిద్ధత సమావేశాన్ని సోమవారం డీఈఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ రమేష్ కుమార్ మాట్లాడుతూ, మంగళవారం నుండి ప్రారంభం కానున్న ఉపాధ్యాయుల శిక్షణ తరగతులకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించి శిక్షణ తరగతులను విజయవంతంగా కొనసాగించాలని నిర్వాహకులను డీఈఓ రమేష్ కుమార్ ఆదేశించారు. ఉపాధ్యాయులు రోజు ఉదయం 9:30 శిక్షణ తరగతులకు ప్రతి ఉపాధ్యాయుడు విధిగా హాజరు కావాలని డీఈఓ రమేష్ కుమార్ కోరారు. డిజిటల్ ఎడ్యుకేషన్, కాంటెంట్ ఎన్రిచ్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లైఫ్ స్కిల్లింగ్, అవుట్కమ్స్ తదితర విషయాలపై సమగ్ర శిక్షణ తరగతులను నిర్వహించాలని సూచించారు. బిజినపల్లి బాలుర ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుల శిక్షణ తరగతులు, తెలకపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుల శిక్షణ తరగతులు, తాడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రం ప్రత్యేక అవసరాల విద్యా ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు, కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి ఎంఆర్పీలకు శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్లు డీఈఓ తెలిపారు. శిక్షణ కార్యక్రమాలకు డీఈఓ డైరెక్టర్గా, కోర్స్ కోఆర్డినేటర్గా, మండల విద్యాధికారులు, క్వాలిటీ కోఆర్డినేటర్గా, సమగ్ర శిక్ష జిల్లా సెక్టోరియల్ అధికారులు వ్యవహరిస్తారని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకొని శిక్షణ తరగతులు మరింత ప్రతిభను ప్రదర్శించేలా సాగించేలా రివర్స్ పర్సన్లను ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ఉపాధ్యాయులు నేర్చుకున్న అంశాలను నేరుగా పాఠశాలలో అమలు చేసేలా కార్యాచరణ ప్రణాళిక ప్రకారం నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వ్యవస్థను బలోపేతానికి చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 3,513 మంది వివిధ స్థాయిల ఉపాధ్యాయులు శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా విద్యార్థుల మెరుగైన అభ్యాసన సామర్థ్యాలను సాధించుకోవడం కోసం ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులను నిర్వహిస్తోందని, ఉపాధ్యాయులు శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా విద్యార్థులకు అభ్యాసన సామర్థ్యాలు పెంపొందించే విధంగా ఉపాధ్యాయులందరూ సంసిద్ధులు కావాలన్నారు. విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్నటువంటి ప్రతిభా సామర్థ్యాలను వెలికితీయడానికి ఉపాధ్యాయులు విద్యార్థులతో పరస్పరం చర్చించుకుని నేర్చుకునే పద్ధతిని అలవర్చుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి సాంకేతికతను అందిపుచ్చుకుని విద్యా ప్రమాణాలను పటిష్టపరచుకునేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా నోడల్ అధికారి కురుమయ్య, అకాడమిక్ మానిటరింగ్ అధికారి షర్బుద్దీన్, సీఎం బరబటి వెంకటయ్య, జీసీడీఓ శోభారాణి, టెక్స్ట్ బుక్ మేనేజర్ నరసింహులు, ఏఎస్ఓ మురళీధర్ రెడ్డి, కల్వకుర్తి, తాడూరు, తెలకపల్లి ఎంజీఓలు శంకర్ నాయక్, శ్రీనివాస్ రెడ్డి, శిక్షణ తరగతులు అందించే ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. సెంటర్ కార్డ్కి వచ్చి సెంటర్ కార్డ్నే బిఫోర్ 9 o'clock రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. డైలీ మార్నింగ్ అటెండెన్స్, ఈవినింగ్ అటెండెన్స్. రాలేదు. ఇక్కడ మాత్రం లాంగ్ లీవ్లో ఉంది. మేము రాలేని పరిస్థితి ఉంటే వదిలేయండి. మధ్యలో ఎట్లాంటి చిన్న చిన్న ల్యాప్టాప్స్ ఉన్నా తక్కువ డైరెక్ట్ గవర్నమెంట్ నుంచి మాకు చేయడం జరుగుతుంది. ఎవరైనా నెంబర్లు చేంజ్ అయినా ఇమీడియట్గా తీసుకుంటాం. ఈ రోజు నిన్న ఏంటంటే మాకు 1-2 చిన్న రిక్వెస్ట్